ఉంటుంది అని అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? అయితే ఇప్పుడు అంతకుముందు పిల్లలు ఎంతమంది ఉండేవాళ్ళు కుటుంబంలో మనం గమనించాం. 4, 5, 6, 10 మంది కూడా ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, 10 మంది పిల్లలు ఉన్నవాళ్ళు. కానీ రాను రాను అది తర్వాత తగ్గిపోతూ ఇప్పుడు ఒక్కరే ముద్దు అనే ఆలోచనకు వచ్చారు. బట్ ఇప్పుడు ఏపీసీఏ మాత్రం 2 కాదు 3 ఉండాల్సిందే అని అంటున్నారు. బట్ ఏంటి మరి అంతమంది ఉంటే వాళ్ళని పోషించడం ఎలా? గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ అందుతుంది? జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అంటే, వాళ్ళు ఇక్కడ నుంచి తరలి వెళ్లకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటి? మరి 3 అనేది ఎంతవరకు సేఫ్? మీట్లో ఉన్నారు ప్రస్థాన్ గారు, మీట్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్న పెద్దలు, ప్రైమరీ వీక్షకులకు కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ చూస్తే యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనాభా నిష్పత్తి వృద్ధి రేటు ఎలా పడిపోయింది అదొకటి. ప్రపంచవ్యాప్తంగా జనాభా ఎందుకు కొన్ని దేశాల్లో డ్రాస్టిక్గా పడిపోయింది, హ్యూమన్ బీయింగ్స్ లో వచ్చిన చేంజెస్ ఏంటి, అసలు సంతానాన్ని కనాలంటే వాళ్ళ బాధ్యత తీసుకోవాలి, ఒక కుటుంబ వ్యవస్థ నెలకొల్పాలి, ఆ కుటుంబ వ్యవస్థ సొసైటీని బలంగా ఉంచుతుంది అనేది పాయింట్. సో మన చంద్రబాబు నాయుడు గారు పిలిపించారనేది ఒక ఆస్పెక్ట్. అయితే మామూలుగా ఏంటంటే ఇప్పుడు ప్రపంచ జనాభా చూస్తే మొత్తం 804 కోట్లుగా ఉంది. ఇప్పుడు మనకి ప్రధానంగా చూసినట్లయితే ఫస్ట్ మనం ఇప్పుడు చైనాని కూడా అధిగమించిన పరిస్థితి ఉంది. 2వ స్థానంలో చైనా ఉంది, 3వ స్థానంలో అమెరికా ఉంది. ఇలా ఉన్న పరిస్థితుల్లో మనం ఇంకో కోణంలో చూస్తే ఏంటంటే ఇప్పుడు జపాన్, చైనాలో అధిక జనాభా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 2016కు ముందు చైనాలో కేవలం ఒకళ్ళని మాత్రమే కనండి అనే ఒక మ్యాండేటరీ అంటే ప్రభుత్వం తరఫున ఉండేది. 2016లో దాన్ని తొలగించారు. 2016లో తొలగించి ఇప్పుడు 3 అయినా కూడా చైనాలో కనే అవకాశాలు ఉన్నాయి. జపాన్ లో చూస్తే జపాన్ లో అసలు సంతానోత్పత్తి కాదు కదా, అసలు పెళ్లిళ్ళు చేసుకోవడం మీద యువతంతా విముఖత. ఇప్పుడు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని బాబు మ్యారేజ్ చేసుకోండి, పిల్లల్ని కనండి చెప్పేసి అదొక మూమెంట్ తీసుకొస్తుంది అనమాట. వాళ్ళకి అవసరమైతే తండ్రులకు కూడా ఎంకరేజ్మెంట్స్, పిల్లలకి కంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాము, లేదంటే వాళ్ళకి ఇంకా ఏదన్నా పోషణకు కూడా మేము డబ్బులు ఇస్తామనే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే జపాన్ లో ఏంటంటే కష్టపడే తత్వం ఎక్కువ. అణుబాంబు ప్రభావానికి లోనై కూడా వాళ్ళు విపరీతమైన గ్రోత్ సంపాదించారు. కష్టపడే తత్వం ఎక్కువ అనమాట. 18 గంటలు కష్టపడతారు. అయితే వాళ్ళంతా రోబోగా మారిపోయారు, మెటీరియలిస్టిక్ గా మారిపోయారు. సంతానం గానీ లేకపోతే కుటుంబ వ్యవస్థ గానీ చిన్న భిన్నమైపోయిన పరిస్థితి. ఇదే గనక ఇప్పుడున్న ఫ్లో కనుక కొనసాగితే జపాన్ లో జనాభా అనేది పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇది మనం చెప్పడానికి అతిశయోక్తిగా ఉండొచ్చు, కానీ అక్కడ పడిపోతున్న ఆ వృద్ధి రేటు కనుక చూస్తే ఆ విధమైన ప్రమాదం కనిపిస్తా ఉంది. చైనా కూడా అందుకనే 2016లోనే ఎత్తేసింది ఆ నిర్బంధాన్ని, ఎత్తేసింది కరణ్ అంటుంది. సో ఇప్పుడున్న యువత నిజంగా మేము చెప్తాను మేడం, గతంలో ఇప్పుడు మేమే ఉన్నాము, మేము 5 మా ఫాదర్కి యాక్చువల్గా 6 పర్సన్స్ అయితే ఒకళ్ళు చనిపోయారు, మా సిస్టర్ 5. ఇప్పుడు మేము 2మే. ఇప్పుడున్న తరంలో చూస్తే 30-32 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు. ఏంటంటే ఆర్థికంగా స్థిరపడాలి, ఆ తర్వాత మాత్రమే ఉంటుంది, మనం కష్టాలు పాల్గొకూడదని. ఆ టయానికి ఈ సంతానం కలిగే అవకాశాలు కూడా కోల్పోతున్నారు. సో ఇంకోటి, ఎవరికి సహనం గాని వాళ్ళని పెంచి పోషించే శక్తి సామర్థ్యాలు ఎవరు కూడా తీసుకోవట్లేదు. ఆ బాధ్యత ఓన్లీ ఎంజాయ్మెంట్ మీద దృష్టి పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాటిట్యూడ్స్ అనమాట. యాటిట్యూడ్స్ ఈ విధంగా పెరిగిపోయిన పరిస్థితి. గతంలో సంతాన లక్ష్మి అనేవాళ్ళు, 10 మంది సంతాన లక్ష్మి అంటే మనం ఒక ఆరాధ్య దైవంగా భావిస్తాం, అట్లా పేరు పెట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితి పోయి అసలు ఇంట్లో ఆడపిల్లలు అలా తిరుగుతా ఉన్నా కూడా, లేదంటే సంతానం అంతా ఎక్కువగా ఉన్నా కూడా కలకల్లాడుతూ ఉంటున్నానేవాడు. ఇప్పుడు మనం చూడండి, కొన్ని ఊళ్ళకి వెళ్తే వాళ్ళ వృద్ధులు కనిపిస్తారు, వాళ్ళ ఇళ్లలో వృద్ధులు కనిపిస్తారు. వాళ్ళ పిల్లలందరూ ఎక్కడ విదేశాల్లో ఉంటారు, బిక్కుమంటూ పెద్ద పెద్ద ఇళ్ళు అనమాట, పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే మనకు హ్యూమన్ టెండెన్సీలో వచ్చిన మార్పు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు సరే ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు, ప్రభుత్వ బాధ్యతలు అవన్నీ చూసుకుంటే ప్రభుత్వం బాధ్యతగానే వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా మన రాజ్యాంగంలో ఏంటి,
ఎవరైతే ఉన్నారో ప్రాథమిక విద్య కానీ వాళ్ళు హై స్కూల్ వరకు ఈ రోజు మనం ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెడుతున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఇంకా ఇన్సెంటివ్స్ గా తల్లికి వందనం లాగా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక్కరికే ఇస్తే ఈయన అందరికీ ఇస్తున్నారు. సో అంటే ప్రభుత్వాలు కూడా ఆ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో, ఫుడ్ విషయంలో, పౌష్టికాహారం విషయంలో బాధ్యత వహిస్తున్నాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఏంటంటే ఇప్పుడు మన 2011తో పోలిస్తే 2021కి చాలా డ్రాస్టిక్ గా పడిపోయింది. జనాభా వృద్ధి రేట్ అనేది రాను రాను తగ్గిపోతా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రమాదకరమైనది ఏంటంటే మనం ఆధారపడే వాళ్ళ సంఖ్య, సంపాదనా పరులేమో తగ్గిపోతున్నారు, కుటుంబంలో ఆధారపడే వాళ్ళ సంఖ్య పెరిగిపోతాం. ఇది వృద్ధి రేటు మీద కానీ ఆర్థికంగా మన రాష్ట్ర గ్రోత్ మీద కానీ విపరీతమైన ప్రభావం చూపుతుంది. సో దాన్ని ఆయన ఇంకోటి రాజకీయంగా చూస్తే మనం ఇప్పుడంతా చర్చించిందంతా జనాభా పెరుగుదల ఏంటి, దాని హ్యూమన్ టెండెన్సీ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోరణులు ఏంటి మాట్లాడాం. ఇక్కడ చూస్తే ఏమైందంటే రాష్ట్రంలో డిపెండెన్సీ ఆధారపడే వాళ్ళు పెరిగిపోతా ఉన్నారు. అదేవిధంగా వృద్ధుల సంఖ్య పెరిగిపోతా ఉంది. మనకి ఆరోగ్య విషయం జీవన ప్రమాణాలు 65, 65 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు 70కి చేరుకుంది అది. కానీ వాళ్ళేంటి సంపాదనా పరులు తగ్గిపోయి ఇంట్లో కూర్చొని తినే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, సంపాదనా పరులు కొద్దిమంది మాత్రమే ఉంటున్నారు, తగ్గిపోతున్నారు. సో ఇది కూడా కారణం. సో ఇంకోటి ఏంటంటే రాజకీయంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ జనాభా పెరుగుదల బాగా తగ్గుముఖం పడటం వల్ల పార్లమెంట్ లో మనం ప్రాతినిధ్యం వహించే మన ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా రేపు డీలిమిటేషన్ జరిగితే తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో అది కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి ఆందోళనలో అదొక భాగం. అందువల్ల ఆయన ఏమంటారు, ఇప్పుడు 1994లో 2 కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అని చెప్పాం. అవును, ఈ రోజు ఏం చేస్తాం, దాని చట్టం తీసుకొచ్చాం. బాబు మినిమం 2 ఉండాలంటున్నాం. మినిమం 2 ఉండాలి, 2 ఉంటేనే ఇంకా ఎక్కువ కనండి అంటున్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు వృద్ధుల్ని చూసుకునే వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు మన భారతదేశంలో మనం చూసినట్లయితే 0 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మనకి ప్రపంచంలోనే అత్యధిక మంది ఉన్నారు. మనకు చూసినట్లయితే ఎంత ఉన్నారు, దాదాపు 2023కి ఇది 808 మిలియన్లు ఉన్నారనమాట. అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా యువత ఇంత పెద్ద ఎత్తున ఉన్న దేశం ఎక్కడా లేదు. సో ఈ యువతకి ఏదైతే స్కిల్ ఆధారితంగా వాళ్ళకి ప్రొఫెషనల్ కోర్సులు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఎక్కడికక్కడ, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో వీళ్ళు బెంగళూరుకి వెళ్తారు, హైదరాబాద్కి వెళ్తారు, అట్లా కాకుండా మనం కూడా ఇక్కడ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఇక్కడ ఉపాధి కల్పించుకోవాలనేది ఇదే ఆస్పెక్ట్ ఏపీకి సంబంధించి. సో నేనేదంటే యువతకి ఉన్న శక్తి సామర్థ్యాలని పూర్తిగా ఇప్పుడు జపాన్ లో లాగా ఉపయోగించుకోలేకపోతున్నాం మనం ఎక్కువగా. ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే ఒక 30 సెకండ్స్ మేడం కంప్లీట్ చేస్తాను. మన ఆంధ్రప్రదేశ్కి వస్తే చూడండి 1,41,00,000 కార్డులు ఉన్నాయండి, రేషన్ కార్డులు. నీతి ఆయోగ్ ఏమో మనం బాగా వృద్ధిలోకి వచ్చేస్తున్నాం అంటుంది. ఆంధ్రప్రదేశ్ చూస్తేనేమో రేషన్ కార్డులు బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న కుటుంబాలు మాత్రం విపరీతంగా కనిపిస్తా ఉన్నాయి. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ విషయంలో అవాస్తవాలే అంగీకరిస్తాం. బికాజ్ ఆఫ్ ఓటు రాజకీయం. ఎవరు కూడా నిజాలు మాట్లాడటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏంటంటే మనం నిజంగా మాట్లాడాలంటే మన కొనుగోలు శక్తి పెరిగింది, మాట్లాడుతానున్నారు. బట్ 1,41,00,000 కుటుంబాలు ఎట్లా బీపీఎల్ కింద ఉన్నాయి అనేది మనం ప్రశ్నించుకుంటే ఎక్కడ కనిపించట్లా. మన ఆంధ్రప్రదేశ్ లో ద్విచక్ర వాహనాలకు పెరుగుతా ఉన్నాయి కొనుగోళ్లు, కార్లు పెరుగుతా ఉన్నాయి, ఇతర దేశాలకు వెళ్లే వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. కానీ మనం రేషన్ ఇంట్లో చూస్తే వాడు అమెరికాలో ఉద్యోగం చేస్తా ఉంటాడు, వాళ్ళ నాన్నకు మాత్రం ఇక్కడ రేషన్ కార్డు ఉంటుంది వాళ్ళ కుటుంబానికి. సో ప్రజలు కూడా ముందుకు రావాలి, ముందుకు వచ్చి దానికి సంబంధించి ఈ సంక్షేమ విషయానికి వచ్చేసరికి రాజకీయంగా నేను ఇది మాట్లాడతాను. సో జనాభా విషయంలో ఏంటంటే మనం ఏదైతే డ్రాస్టిక్ గా పడిపోతుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏదైతే ఎక్కువ మంది కనండి అనే దానికి